ఇంకొకటి సార్, జగన్‌లో కొంత తన సభలకు గాని, తన పర్యటనలకు గాని విపరీతంగా జనాలు రావాలి. ఇలాంటి ఒక అబ్సెసివ్ బిహేవియర్ ఏమన్నా కనిపిస్తుందా? అబ్సెషన్ ఆయనలో? అంటే హీ కెన్ బి స్పెసిఫిక్. అంటే కొంతమంది ఒక గ్రూప్ సమూహం దగ్గరికి వెళ్ళటం, అక్కడ సమస్యను తెలుసుకోవటం, ఇదంతా ఇంకొంచెం ప్రొడక్టివ్ వర్క్ కదా యాజ్ ఏ పొలిటీషియన్‌గా ఆయనకి. అదే జరగాలి. అదే జరగాలి. దీని వలన ఒక ఇంపాక్ట్ ఏదో క్రియేట్ అవుతుంది అనేటువంటి ఒక భ్రమ ఉంది. ఆ మెత్తిని బద్దలు కొట్టుకోవాలి ముందు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సందర్భం నుంచి ఇదే కొనసాగుతుంది. అవును. జనము జగను అనేవి కోఇన్సిడెన్స్ అయిపోయి నడవాలి అన్న ధోరణి కరెక్ట్ కాదు. అది కొంత ప్రతిపక్షాల విమర్శ ఏంటంటే, జగన్ తను ఎక్కడికైతే పర్యటన చేస్తాడో అక్కడ ముందుగానే ఆ నేతలకి కొంత సమాచారం వెళ్తుంది, మీరు మొబిలైజ్ చేయాలని. చేయని పక్షంలో మీకు జగన్ ఒకటే కాదండి. ఎందుకు జగన్ అంటున్నారు మీరు? జగన్ ఒకటే కాదు, భారతదేశంలో ఏ పొలిటీషియన్ మొబిలైజేషన్ లేకుండా వెళ్ళడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా వారు కూడా ఇలాగే ఒక వారం రోజుల ముందు నుంచి ప్రోగ్రామ్ ఇస్తారు అక్కడ లోకల్ వాళ్ళకి. 21వ తారీఖు చంద్రబాబు గారు వస్తున్నారు, మీరు ఎంతమందిని తేగలరు అని అడుగుతారు ముందు ఆ జిల్లా వాళ్ళు. ఆ జిల్లా వాళ్ళు మండలం వాళ్ళని అడుగుతారు, వాళ్ళు ఇంకా దిగువ స్థాయి గ్రామ స్థాయి వాళ్ళని అడుగుతారు. ఇలా మొబిలైజేషన్ ప్రోగ్రామ్ మొదలవుతుంది. బడ్జెట్ ఎంత? కేవీపీ రామచంద్రరావు గారు ఆ రోజుల్లో వైఎస్ఆర్ ఢిల్లీ వెళ్ళాలి అంటే, ఢిల్లీ ఆయన ఒక్కడే వెళ్ళడు కదా, కొంత బల ప్రదర్శనకి వెళ్ళాలి, కొంతమందిని తీసుకుని వెళ్ళాలి. వాళ్ళందరూ ఈయన మీద డిపెండ్ అవుతారు అన్ని ఖర్చులకి. సో ఈయన ఎల్లుండి ఢిల్లీ వెళ్ళాలంటే ఈయన గబగబా బయట తిరిగి దానికి సంబంధించిన నిధుల సమీకరణ చేసేవాడు. ఆ కష్టం ఉండేది. అందుకని ఆ లెగ్ వర్క్ జరగాలి. అది జరిగితే వర్కౌట్ అవుతుంది. అంటే ప్రోగ్రాము ప్రభావవంతంగా నడిపితే తప్ప, అంటే రోడ్ షో వల్ల జరిగేదే ఉండదు. కానీ వైఎస్ఆర్ కానీ చంద్రబాబు కానీ లేదంటే ఇతర నేతలు కానీ వాళ్ళ నుంచి ఈ లీడర్స్ మీద ప్రెజర్ ఉండదు. కానీ వైసీపీ అధిష్టానం కానీ జగన్ నుంచి కానీ ఒకవేళ జనం రాకపోతే ప్రెజర్ ఉంటుంది లీడర్ల మీద. చంద్రబాబు నుంచి ఉంటుందండి. ఓకే, వైఎస్ కూడా నేను చెప్పను, కానీ చంద్రబాబు నుంచి ప్రెజర్ ఉంటుంది. ఓకే, ఏంటి అలా బేలగా ఉంది, నిన్న రోడ్డు మీదకి వచ్చాను నేను తప్ప, నువ్వు తప్ప ఇంకెవడు కనబడలేదు రోడ్డు మీద అనేస్తాడు ఆయన. ఓకే, కాబట్టి ఆయన ఏదో చాలా మామూలుగా ఉంటాడు అనుకుంటే భ్రమే. ఆయన చాలా ఆర్గనైజ్డ్గా ఇవన్నీ ముందే జరిగిపోవాలి అన్న పద్ధతిలో ఉంటాడు ఆయన. వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాను అని చెప్తాడు, వేరే వాళ్ళు ఈ ప్రోగ్రాం అంతా ఆర్గనైజ్ చేస్తారు. అది ఎవరైనా కావచ్చు, కానీ చంద్రబాబే స్వయంగా చూసుకుంటాడు ఇదంతా. మనం రేపు వెళ్తున్నాం, వాళ్ళందరికీ చెప్పారా, ఎంతమందిని తేవాలో చెప్పారా, దానికి సంబంధించిన నిధులు వెళ్ళిపోయినాయా, బిర్యానీ ప్యాకెట్లు వెళ్ళాయా, ఇవన్నీ అడుగుతాడు ఆయన. ఓకే, అంత స్పెసిఫిక్గా ఉంటాడు. అందుకని జగన్ అంత స్పెసిఫిక్ కాదు, ఎవరికి అప్పు చెప్తాడు, ఇంకా వదిలేస్తా అంతే. కాబట్టి ఈ దుగ్ధ అందరికీ ఉంది, జనం అనే దుగ్ధ ఉన్నది అందరికీ. బల ప్రదర్శన ఎక్కడికి వెళ్ళినా. మొన్న జగన్ వచ్చాడు, 20,000 మంది వచ్చారంట. మరి నేను రేపు వస్తున్నాను ఏంటి పరిస్థితి అంటాడు చంద్రబాబు. 50,000 తేవాలనేది ఇన్నర్ మీనింగ్. సో మీ చావు మీరు చచ్చి పక్క రాష్ట్రాల నుంచి అయినా జనాల్ని పట్టుకొచ్చి అక్కడ 50,000 మందిని చూపించి కౌంట్ వేయాలి అక్కడ. లేకపోతే నీ క్రెడిబిలిటీ మీద మాట్లాడతాడు ఆయన అక్కడికి వెళ్ళి. మొన్న నేను చెప్పానండి, కానీ జగన్కి 25,000 వచ్చారంటే మనకు కనీసం 50 అన్నా చేయాలనే జ్ఞానం ఉండాలి కదా. ఆ మాత్రం జ్ఞానం లేనివాడిని మీరు సీట్ ఇవ్వమని ఎట్లా అడుగుతారు నన్ను? అందుకే నేను ఆల్టర్నేటివ్ చూస్తున్నాను అంటాడు. ఆడు చచ్చిపోతాడు. మనకి ఆర్గనైజ్ చేయటం ద్వారా వచ్చే క్రౌడ్, వాళ్ళ స్పందన, ఆ సభలో స్పందన కానీ లేదంటే స్వతహాగా అభిమానంతో వచ్చే వాళ్ళ స్పందన కానీ చాలా స్పష్టంగా ఉంటుంది డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్య. జగన్ సభల్లో కొంత యూఫోరియా కూడా ఉంటుంది. ఆ అభిమానులు కేరింతలు కొట్టడం, ఒక జోష్లో ఉంటారు వాళ్ళు. జగన్ కనపడితే చాలు, జగన్ని చూడాలి,
అనే ధోరణి కనపడుతుంది. సో న్యాచురల్ గా ఆయనకి ఆ అట్రాక్షన్ ఉందంటారా జగన్కి? ఏమున్నదండి, వచ్చిన వాళ్ళు ఎంతో కొంత ఎంతూజియాజం పే చేస్తారు. ఓకే. ఆ పే చేయటంతో పాటు వీళ్ళ కార్యకర్తలు కూడా దానిలోకి వెళ్ళటం వలన వాళ్ళు జనరేట్ చేస్తారు ఇవన్నీ. అంటే దీని మీద ఇంకొక విమర్శ ఉంది, ఒక హిందుత్వ విమర్శ కూడా ఉంది. ఓకే. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి హిందూ ఎలిమెంట్స్ నుంచి వచ్చిన క్రిటిసిజం ఇది. జగన్మోహన్ రెడ్డి ఆ మతబోధకుల సభల లాగా ఆర్గనైజ్ చేస్తాడు అని ఈ తల మీద చేసి నిమరటము, ఈ గోలంతా అక్కడి నుంచి అడాప్షనే. దాంతోపాటు అక్కడ గుడ్డి వాళ్ళని బాగు చేయటం లాంటివి ఏవో జరిగినట్టుగా అలాంటి మహిమలు ప్రదర్శించే ప్రయత్నం చేస్తాడు జగన్ అనే ఆరోపణ ఉంది ఆయన మీద. ఇవన్నీ వాంటెడ్గా చేసేవే. ఆయన పద్ధతిలో ఆయన ఒక సిస్టమ్ అనుకున్నాడు, ఆ సిస్టమ్ని పాటిస్తున్నాడు. ఇది అనవసరం, ఇలా కాదు చేయవలసింది అని ఎవరైనా చెప్తే వింటాడేమో, కానీ చెప్పే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా అనేది డౌటే. వింటాడేమో ఎవరైనా చెప్తే, పదే పదే చెబితే, ఒకసారి చెప్తే వినకపోవచ్చు, ఓ 10 సార్లు చెప్తే వింటాడు. అలా ఆయన ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆయనతో ట్రావెల్ అవుతుంది, ఆయనతో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ లబ్ధి పొందుతున్న వాళ్ళైనా ఆయనకి చెప్పాలి కదా విషయం. అందుకని జగన్ కోటరీ సమస్య అన్నారు ఆ మధ్య ఎవరో, ఆ ఇష్యూ ఉంది బలంగానే. అందుకని ఇలాంటి లోపాలు జరుగుతున్నాయి తరచు. అంటే ఆయన ముద్దులు పెట్టడం కానీ, తల నిమరటం కానీ, ఇలాంటివన్నీ కొంత చూడటానికి ఎబ్బెట్టుగానే ఉంటాయి. ఈవెన్ వైసీపీ నేతలు, వైసీపీ శ్రేణులు కూడా కొంతమంది ఒప్పుకునే అంశమే ఇది. బట్ అయినా కానీ ఆయన చాలా కాలం కొనసాగించారు దాన్ని. అంటే ఆయనకి చెప్పేవాళ్ళు ఉండరా, లేదంటే ఆయన తీసుకోరా చెప్పిన దాన్ని, బయట ప్రపంచం ఏమనుకుంటుంది అని చెప్పాలి కదా. ఎవరన్నా చెప్పాడా అసలు, ఆయన వినలేదు అనేది వేరే గొడవ. నేను చెప్పాను ఆయన వినలేదు అని చెప్పిన వాడు ఎవడు ఇప్పటిదాకా? అంటే ఎవరు చెప్పి గైడ్ చేసే పొజిషన్ తీసుకోవట్లేదు ఎవరు. సరే, ఆయన దూరంలో ఆయన ఎడుతున్నాడు, మన దూరంలో మనం పెడదామనే గోలే. అది కరెక్ట్ కాదు. అంటే ఇన్సైడ్ మీటింగుల్లో అయినా మాట్లాడుకోవాలి. అది ఇలాంటివి కొంచెం జనంతో రిలేట్ అయ్యే పద్ధతిలోనే ఉండాలి ఏ ప్రోగ్రామ్ అయినా. కొన్ని గ్రామాల ప్రజల మీద అయినా ప్రభావం వెయ్యాలి అక్కడికి వెళ్తున్నాడు అంటే. అలాంటిది చేయాలి ఆర్గనైజేషన్ అనేది. అందుకే వైజాగ్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి విశాఖ రీజియన్లో తెలుగుదేశం పాలన మీద సమీక్ష అంటే ప్రభుత్వాన్ని డైల్మాలో పెట్టగలిగేవాళ్ళుగా. అలాంటి ప్రోగ్రాం కదా మీరు ప్యారల్గా తీసుకోవాల్సింది. అప్పలరాజుని కలవడం 12ంటితో అయిపోతుంది, 12 నుంచి 6 వరకు సెమినారే. అంటే ఎంత గ్రాండ్గా ఉండుండేది. సమస్యలనే వెలుగులోకి వచ్చేవి, ప్రభుత్వానికి కూడా ఒక పని పెట్టుండేవాడు. భయపడేవాళ్ళు వీళ్ళు ఆర్గనైజ్డ్గా ఉన్నారు అనేది భయం కలిగిస్తుంది. ఆ భయం కలిగించటం అనేది మీ పనుల నుంచి జరగట్లా. అంటే సమస్యలను ఎందుకు సార్ పూర్తిగా ఆయన పక్కన పెట్టేశారు? ఏదో కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు, ఎవరన్నా అరెస్ట్ అయితే తమ పార్టీ నేతలు అక్కడికి వెళ్ళి కలుస్తున్నారు తప్ప రియల్ ఇష్యూస్ని ఎందుకు ఎక్కువగా ఆయన టేకప్ చేయట్లేదు అంటారు? కోర్ ఏరియాలోకి వెడితే ఆయనకి ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది ఏదో ఉంది. ఆయన ఎక్కడి వరకు తెలుగుదేశాన్ని, జనసేనని మాత్రమే టార్గెట్ చేయాలి. ఇది సెంట్రల్ పూల్లో వ్యవహారం అంటే అక్కడ మాట్లాడ్డా. అందుకని లిమిటేషన్, పొలిటికల్ క్రిటిసిజం మాత్రమే చేస్తున్నాడు ఆయన. గ్రౌండ్కి వెళ్తే జనాలు ఎవరిని 100 మందిని టార్గెట్ చేయమని చెప్తారు. ఈ 100 మందిలో 99 మందితో ఆయనకి ఇష్యూస్ ఉండవు. పైగా పనులు ఉంటాయి. ఎవడో ఒకటి గురించి ఇంతమందిని ఎంటర్టైన్ చేయటం కష్టం. అందుకని ఆయన ధోరణిలో ఆయన ఉంటాడు. ఆయన ప్రయారిటీస్ ఆయన సెట్ చేసేసుకుని ఒక క్లియర్ చార్ట్ వేసేసుకున్నాడు ఆయన. ఆ చార్ట్లో ట్రావెల్ అవుతూ ఉంటాడు అంతే. అది జగన్తో ఉన్న ప్రాబ్లం. ఓకే. అంటే జగన్కి ఉండాల్సిన ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది, అంటే ఒక రాజకీయ పార్టీకి కానీ ఒక అధినాయకుడికి కానీ ఉండాల్సిన ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది జగన్ దగ్గర లేదు. అంటే ప్రజలు, బయట ప్రపంచం ఏమనుకుంటుంది, ఏం జరుగుతుంది అనేది ఆయనకి రెగ్యులర్గా కలుస్తాడు. వీళ్ళు మీటింగ్ జరుగుతుంది, రోజు జరుగుతుంది. వీళ్ళు 4-5 వెళ్ళి ఆయనతో 2 hours మీటింగ్ జరుగుతుంది. కానీ ఆయన అవునన్నా కాదన్నా నిర్మోహమాటంగా విషయాలు చెప్పి
ఇది ప్రోగ్రామ్, ఇది ఇలా చేస్తే తప్ప కుదరదు అని ఆయనకు ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళకి. అది ప్రాపర్గా జరగదు అక్కడ. అందుకని అది జరిగేలాగా చొరవ తీసుకుంటే సరిపోతుంది, కొంత మారుతుంది పరిస్థితి. జగన్ మారాలి, మారాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఆయనలో కూడా ఏదైనా లోపం ఉందంటారు? ఎందుకంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని తీసుకోలేని ఒక ట్రైట్ ఉందా ఆయనలో? అంటే మీరు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి మేము బయటకు వచ్చేసామని చెప్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఇతర విషయాలతో సఫర్ అయి బయటకు వచ్చామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ విజయసాయి రెడ్డి కూడా, నేను చెప్పాను వారు వినలేదు, నేను కాంక్రీట్గా రిపీటెడ్గా చెప్పాను, నేను ట్రావెల్ అయినంత కాలం నా మాట విన్నాడు, బాగుంది, నన్ను పక్కన పెట్టాడు, వేరే వాళ్ళని పెట్టుకున్నాడు పక్కన అంటున్నాడు. కానీ మీరు చెప్పి సాధించింది ఏంటి, వాళ్ళు చెప్పకుండా కోల్పోయింది ఏమిటి అనే దాని మీద ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వాలి కదా ప్రపంచానికి. అది జరగల. అంటే వీళ్ళెవరు ఆయన్ని గైడ్ చేసే ప్రయత్నం చేయలే, వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇప్పుడు పార్టీ ఆఫీస్లో కూర్చుంటున్నాడు కాబట్టి జనాలు వెళ్ళి నెమ్మదిగా చెప్పచ్చు ఆయనకి. ప్రజలే ఆ బాధ్యత తీసుకోవాలి, తీసుకుంటే జగన్ మారుతాడు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.